సౌత్ ఇండియన్ మూవీస్ అన్నీ దేశవ్యాప్తంగా అయితే చాలా ప్రభావం చూపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్‌లో మనకి ప్రెజెంట్ అయితే సౌత్ ఇండియన్ మూవీ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ మెయిన్‌గా ముంబై థియేటర్‌లో ఈ సినిమాలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ మార్కెట్‌ని అయితే దాటేశాయి. సో తాజాగా విడుదలైన 'పుష్ప 2 ది రూల్' ఈ మార్కెట్‌లో అద్భుతమైన వసూలు సాధించి టాప్ ప్లేస్‌లో అయితే నిలిచింది. ముంబై ఓన్లీ ముంబై ఏరియాలో 267 క్రోర్స్ గ్రాస్‌ని అయితే వసూలు చేసింది. సో ఇదైతే మాత్రం చాలా పెద్ద రికార్డ్ అని చెప్పాలి. అండ్ దీని తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్న 'బాహుబలి 2' గతంలో 182.56 క్రోర్స్‌తో సెకండ్ ప్లేస్లో ఉంది. సో సెకండ్ ప్లేస్‌కి ఫస్ట్ ప్లేస్‌కి ఆల్మోస్ట్ 80 క్రోర్స్ దగ్గర అయితే డిఫరెన్స్ ఉంది. సో ఈ 2 చిత్రాలు కూడా దేశవ్యాప్తంగా మంచి విజయాలనైతే నమోదు చేశాయి. కేవలం కథ, సినిమాటోగ్రఫీయే కాదు, హిందీ మార్కెట్‌కి అనుగుణంగా ప్రచారం కూడా చేసుకోవడం వల్ల ఈ సినిమాలకి ఇంత పెద్ద విజయం వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ముంబైలో టాప్ 10 మూవీస్ తీసుకున్నట్లయితే 'కేజీఎఫ్ 2', 'గద్దర్ 2', 'తానాజీ' లాంటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ఉండడం ఇందులో అయితే విశేషం. బట్ ఏదైనా సరే తెలుగు సినిమాల క్రేజ్ అండ్ ప్రేక్షకుల ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. భారీ స్థాయిలో విడుదల చేయడం, గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్, మార్కెటింగ్ ఇలా చాలా విషయాలు ఈ సినిమాలకైతే బలాన్నిచ్చాయి. అండ్ ముంబై సర్కిల్‌లో 'పుష్ప 2' రికార్డుతో పాటు 'బాహుబలి 2' రికార్డు కూడా మనకి తెలుగు టాప్ 2లో ఉండడం మనకైతే గర్వకారణమనే చెప్పాలి. ఈ లిస్టులో 'కేజీఎఫ్ 2' మనకి 145 క్రోర్స్‌తో ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. అండ్ బాలీవుడ్ మూవీ 'తానాజీ' 143.85 క్రోర్స్‌తో నెక్స్ట్ ప్లేస్లో ఉంది. అండ్ 'జవాన్', 'పఠాన్' లాంటి మూవీస్ కూడా మనకి టాప్ ర్యాంక్లో అయితే ఉన్నాయి. అండ్ ముంబై టెరిటరీలో ఇంత పెద్ద స్థాయిలో తెలుగు మూవీస్ రికార్డ్ సాధించడం అనేది భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్ళినట్లనే చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ మరిన్ని రికార్డులు సృష్టించాలని చెప్పి అయితే కోరుకుందాం. ప్రెజెంట్ వచ్చినట్లయితే 'పుష్ప 2' 267 క్రోర్స్, దాని తర్వాత 'బాహుబలి 2' 182 క్రోర్స్, అండ్ దాని తర్వాత థర్డ్ ప్లేస్లో 'స్త్రీ' 159 క్రోర్స్, అండ్ ఫోర్త్ ప్లేస్లో 'కేజీఎఫ్ 2' మనకి 145.45 క్రోర్స్. నెక్స్ట్ 'గద్దర్ 2' 143.98 క్రోర్స్, 'తానాజీ' 143.85, 'జవాన్' 140, 'యానిమల్' 139.89, 'పఠాన్' 135.52, 'దంగల్' 104 క్రోర్స్. సో ఇవి మనకి టాప్ 10 ముంబైలో ఉన్న మూవీస్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఏదైనా సరే 'పుష్ప' హవా అయితే మాత్రం కంటిన్యూస్గా మనకి ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఏ రకంగా చూసుకున్నా సరే 'పుష్ప' రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే వెళ్తున్నాడు కానీ ఎక్కడా కూడా తగ్గట్లేదు. సో 'పుష్ప' రికార్డులను బ్రేక్ చేయడం ఈ దరిదాపుల్లో అయితే అయ్యే ప్రసక్తిలా కనిపించట్లేదు. బట్ త్వరలోనే ఈ మూవీ రికార్డులు బ్రేక్ అవ్వాలి. అండ్ మళ్ళీ ఆ రికార్డుని ఇంకొక రికార్డులు కూడా బ్రేక్ చేయాలని చెప్పి అయితే కోరుకుందాం. అండ్ అల్లు అర్జున్ గారు కూడా తన నెక్స్ట్ లైనప్ మీద అయితే చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఆయన నెక్స్ట్ లైనప్లో త్రివిక్రమ్ గారి మూవీ మీద చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి ఛానల్లో పెట్టాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో మీద మీ కమెంట్స్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.